కీర్తి వర్షం పడుతుంటే బయట వర్షాన్ని చూస్తూ గుమ్మంలో కూర్చుని ఉంది. ఇంతలో అక్కడికి చిన్న కోడలు కుసుమ డ్యూటీ నుండి ఇంటికొచ్చింది. ఏంటి బయట గుమ్మంలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం జరిగిందేంటి? వర్షాలు మొదలయ్యాయి కదా, ఇంటి పైకప్పుకి ఏ రేకులు వేయిద్దామా అని ఆలోచిస్తున్నాను. అదేంటి, మనకెందుకు రేకులు? లేకపోతే నేనేం ఆలోచిస్తానో నీకు తెలీదా? వర్షాకాలం మొదలైపోయింది కదా, మన ఇంటికి మరమ్మతులు ఎప్పుడు చేయిస్తారా అని ఆలోచిస్తున్నాను. నీకూడా తెలుసు కదా, ఈ సంవత్సరం మనం మన ఇంటికి మరమ్మతులు చేయించకపోతే చాలా ఇబ్బంది పడతామని. నా వాటా అయితే నేను ఇస్తాను, మిగిలిన వాటా మీరే పెట్టాలి. నేను పోయిన సంవత్సరం కూడా నా వాటా ఇస్తానన్నాను, కానీ మీ వాటా మీరు పెట్టడానికి డబ్బులు లేవన్నారు. ఈ సంవత్సరమైనా మీ వాటా ఇస్తే అన్ని డబ్బులు పెట్టేసి మరమ్మతులు మొదలెట్టేద్దాం. లేదంటే ఈ ఇబ్బంది నేను పడలేను. పక్కనే ఒక మంచి ఇల్లు కడుతున్నారు, అక్కడికి వెళ్ళిపోతాను. మీరు మాత్రం ఈ మరమ్మతులు లేని ఇంట్లో ఉండండి. సర్లే, అనవసరమైన విషయాలు ఆలోచించటం మానేసి నాకు టీ పెట్టి తీసుకురండి. ఆఫీస్లో పని వల్ల తలపోటు ఎక్కువగా ఉంది. పోయినసారిలాగా పంచదార ఏదో ఫ్రీగా వస్తున్నట్టు ఎక్కువ వేసి తీసుకురాకండి. ఎంత సరిపోతుందో అంతే వెయ్యండి. విన్నారు కదా, ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడ్డారు? తొందరగా వెళ్ళి తీసుకురండి. ఇవన్నీ కౌసల్య పక్క నుండి వింటూ ఉంది. వెంటనే కౌసల్య కూడా కీర్తితో పాటు వంటగదిలోకి వెళ్ళింది. అమ్మా కీర్తి, అది నీపైన కసురుకుంటుందని నువ్వేమనుకోకమ్మా. దాని మనస్తత్వమే అంత. ఏమనుకోకు. పైగా పొద్దున్నుండి సాయంత్రం వరకు బయట పనిచేస్తుంటుంది. ఇంటికొచ్చేసరికి ఎంత ఒత్తిడితో వస్తుందో నువ్వు అర్థం చేసుకో. పెద్ద కొడలంటే బరువు బాధ్యతలన్నీ నీ మీదే ఉంటాయి. నువ్వు కోపం తెచ్చుకుని లేనిపోని గొడవలకి వెళ్ళకు. మనందరం కలిసుంటేనే నలుగురిలో విలువ, గౌరవం. అబ్బా అత్తయ్యా, ఇప్పుడు నేనేమన్నానని సర్ది చెప్తున్నారు నాకు? మా మధ్య ఏమైనా గొడవైందా? అయినా కుసుమ సంగతి నాకు తెలియదా? పెళ్లైనప్పటి నుండి చూస్తున్నాను తన మనస్తత్వం ఎలాంటిదో. ఇప్పుడు మీరొచ్చి నాకు సర్ది చెప్పటం ఎందుకు? అత్తయ్యా, నేనైతే ఏమీ అనను, కానీ ఇల్లు మరమ్మతులు చేయించడానికి మీ అబ్బాయి తెచ్చిన జీతం సరిపోవట్లేదు. పిల్లల చదువులు, ఇంటి బాధ్యతలు అన్నీ తన తల మీదున్నాయి. ఇప్పుడు ఇంటి మరమ్మతులకి డబ్బులంటే ఇవ్వలేము. ఒకవేళ మరమ్మతులు చేయించకపోతే ఇంట్లో ఉండనని కుసుమ చెప్పేసింది. అప్పుడు తను వేరే అయితే నేనేం చేయగలను? నేనెవ్వర్నీ ఆపలేను కదా. అయినా నేను రూపాయి కూడా సంపాదించటం లేదు. నా మాటెందుకు వింటారెవరైనా? ఎవరి చేతుల్లో అయితే డబ్బుంటుందో వాళ్లకే ఈ రోజుల్లో మర్యాద ఉంటుంది. ఆగు, నేను పెద్దోడు చిన్నోడితో మాట్లాడతాను. అయినా వాళ్ళిద్దరూ సంపాదిస్తున్నారు కదా, ఆ మాత్రం ఖర్చు పెట్టి చేయించరా? ఎప్పుడూ ఇంకొకరిస్తారని ఎదురు చూస్తారా? అలా ఎలా అవుతుంది? సరే అని చెప్పి కౌసల్య రాకేష్ వచ్చిన వెంటనే మాట్లాడడం మొదలెడుతుంది. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా విషయం? వర్షాకాలం వచ్చేసింది కదరా, మన ఇంటికి మరమ్మతులు చేయించాలి. లేకపోతే ఈ వర్షాకాలం చాలా ఇబ్బంది పడతాం. పోయిన సంవత్సరమే చెప్పావు కదమ్మా, కానీ డబ్బు లేదని నువ్వేగా వద్దన్నావు. సరే, ఈ సంవత్సరం చేయిద్దాం. ఎంతవుతుందో చెప్పు, సగం డబ్బు నేనిస్తాను. సగం డబ్బులు కాదురా, పూర్తి డబ్బులు నువ్వే ఇవ్వాలి. ఎందుకంటే మీ అన్నయ్యకి జీతం చాలా తక్కువ వస్తుంది. నీకు తెలుసుగా, మీ వదిన కూడా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. ఎక్కడా పని చేయటం లేదు. అందుకే నువ్వింటి బాధ్యత తీసుకొని మరమ్మతులు చేయించటం మంచిది. లేకపోతే ఈ వర్షాకాలం ఇల్లు మొత్తం కారిపోయి చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. అదేంటమ్మా, మొత్తం డబ్బు నన్నే ఇవ్వమంటే ఎలా ఇవ్వాలి? అయినా వదిన పనికి వెళ్ళకపోవడం నా తప్ప? అన్నయ్య ఉద్యోగం మారితే ఇంకా డబ్బులొస్తాయి కదా. తనొకే ఉద్యోగానికి ఇరికిపోయున్నాడు, అందుకే డబ్బులు తక్కువగా వస్తున్నాయి. వాళ్ళు చేసిన దానికి నన్ను డబ్బివ్వమని అడగటం ఎంతవరకు న్యాయం? అదేంటర్రా, మీరు వేరు చేసి మాట్లాడుకుంటున్నారు? అలా మీ అన్నయ్య ఎప్పుడైనా వేరు చేసి మాట్లాడడం జరిగిందా? మీ వదిన ఇంటి బాధ్యతలు తీసుకొని నీకు మీ ఆవిడకి క్యారేజీ పెడుతుంది. ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. మీరు ఏ టైంకి టీ అన్నా చేసేస్తుంది. తనొక్కనాడైనా వేరు వేరు అని అందా? మీరు సమయానికి ఉద్యోగానికి వెళ్తున్నారంటే తనుండటం వల్లే. మీరు వేసుకునే బట్టల దగ్గర నుండి వాటి ఇస్త్రీలు, మీ పిల్లల చదువులు, తిని సరదాగా స్కూల్కి వెళ్లి రావటం, అన్ని రకాల బాధ్యతలు పెద్ద కొడలే తీసుకుంది. కాబట్టే మీ ఇద్దరూ సంతోషంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు. తను కూడా చదువుకుంది, కానీ అవేం పట్టించుకోకుండా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. తను కూడా మీలాగే ఆలోచించిందంటే మీరీరోజు ఉద్యోగం చెయ్యగలరా? మీ పిల్లలకి చదువు చదివించగలరా?
రాకేష్తో మాట్లాడటం కుసుమ వింది. వెంటనే అక్కడికొచ్చి, ఏంటత్తయ్యా, ఆవిడేదో దేవతైనట్టు మాట్లాడుతున్నారు? ఇంట్లో పనిగా చేస్తుంది. అయినా ఆ పని నేను చేసుకోలేనా ఏంటి? ఒకవేళ చేసుకోలేకపోతే ఒక పని మనిషిని పెట్టుకుంటాను. అంతేగాని డబ్బు మొత్తం ఇచ్చి ఇంటి మరమ్మతులు చేయించమంటే మాత్రం మా వల్ల కాదు. అయినా మీ పెద్దబ్బాయికి తక్కువ జీతమైతే మమ్మల్ని ఏం చేయమంటారు? ఇల్లు మొత్తం కట్టిస్తే వాళ్ళు దర్జాగా కూర్చొని తింటారా? ఏంటి కోడలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏ రోజైనా పెద్ద కోడలికి మర్యాద ఇచ్చావా? ఒక్కనాడైనా అక్క అని పిలిచావా? ఇంక తిరిగి టీ పెట్టు, కాఫీ పెట్టు అని ఆర్డర్లేస్తుంటావు. నీకోసం నువ్వు టీ పెట్టుకోలేవు గాని ఇంటి బాధ్యతలు నిర్వహిస్తావా? అయినా ఇన్నాళ్లుగా తను చేసిన పని నీకేం కనిపించటం లేదా? ఈ రోజు నువ్వు టింగురంగా అని బయట పని చేస్తున్నాను అనుకుంటే నీ తోటి కోడలు దయవల్లే. తనొక్క రోజైనా సెలవు తీసుకుని పని మానేసిందనుకో, నువ్వు ఆ రోజంతా పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటావు. నాకు తెలీదనుకుంటున్నావా? చెయ్యగలను అంటున్నావు కదా, అలాంటప్పుడు ఒక 2 రోజులు ఇంట్లో పనులు చెయ్యి. అప్పుడు అసలు ఇంటికే ఒక్క రూపాయి కూడా మీరివ్వద్దని నేను చెప్తాను. 2 రోజులు చేయాల్సిన కర్మ నాకేంటి? అయినా ఆ పని చేయాల్సొస్తే నేనిక్కడెందుకు చేస్తాను? అక్కడ కూర్చొని పనులు చేయించుకుంటాను. ఈ రోజే నేను వేరుగా వెళ్ళిపోతాను. అప్పుడు ఇంటికి మీరు మరమ్మతులు చేయించుకుంటారో వదిలేస్తారో మీ ఇష్టం. కౌసల్య ఎంత చెప్తున్నా వినకుండా రాకేష్ని తీసుకొని బట్టలు సర్దుకొని ఇంట్లో నుండి వెళ్లిపోతుంది కుసుమ. కౌసల్య ఎదురుగా ఉన్న ఇంట్లో అద్దెకి తీసుకుని ఉండటం మొదలెడుతుంది. ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా కట్టిన ఇల్లు. ఎదురుగా పాత ఇంట్లో కీర్తి తన కుటుంబంతో ఉంది. ఒక్కసారిగా కొత్తింట్లోకి తీసుకొచ్చావు, పని మనిషిని కూడా పెట్టావు. ఇంటి అద్దె ఒక్కసారిగా ఇన్ని ఖర్చులంటే మనం చాలా ఇబ్బంది పడిపోతామేమో. పైగా పొద్దున్నుండి సాయంత్రం వరకు పనావిడ ఉండాలన్నా కూడా చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది. ఇంకా పిల్లల బాధ్యత కూడా మన తలపైనే ఉంది. ఏం పర్వాలేదండి, తనతో అన్ని విషయాలు మాట్లాడాను. ఆవిడొచ్చి పని చేస్తానని చెప్పింది. సరే, నువ్వు మాట్లాడనంటున్నావు కదా, అయితే అన్నీ చూసుకో. నాకు రేపు మీటింగ్ ఉంది. తెల్లవారి తొందరగా లేచి నాకు క్యారేజీ వండి పెట్టేయ్. నేను కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి. వెంటనే పనావిడకి ఫోన్ చేసింది కుసుమ. పనావిడ ఫోన్ ఎత్తలేదు. కుసుమ కోపంతో నిద్రపోయి పొద్దున తొందరగా లేచి అన్ని పనులు చేయటం మొదలెట్టింది. ఇంతలో పనావిడ కాంతం వచ్చింది. ఏంటండి, ఫోన్ చేస్తే ఎత్తటం లేదు? ఈరోజు తొందరగా రమ్మని చెప్దామని మీకు ఫోన్ చేశాను, కానీ మీరు ఫోన్ ఎత్తలేదు. ఏదైనా అవసరం ఉంటుందనే కదా మీ నెంబర్ తీసుకున్నాను. పైగా అన్ని పనులు వివరించి కూడా చెప్పాను కదా. నేను ఎవ్వరి ఫోన్లు రాత్రి 7 తర్వాత ఎత్తనమ్మా. ఎందుకంటే నా కుటుంబానికి కూడా నేను సమయం ఇవ్వాలిగా. అయినా మీకు నేను చెప్పానుగా, ఉదయం 8 నుండి సాయంత్రం 6 దాకే పనులు చేస్తానని. దానికన్నా ముందు రావడమైతే జరగదు. 6 తర్వాత ఇంకా ఎక్కువ పనున్నా చెయ్యటం జరగదు. ఇది నా రూలు. కుసుమ ఏం చెప్పలేక అర్జెంటుగా వంటలో సాయం చేయమని చెప్పింది. ఇంతలో రాకేష్కి టైం అవ్వడంతో కసురుకొని వెళ్ళిపోతాడు. పిల్లలు కూడా స్కూల్కి ఆలస్యంగా వెళ్తారు. పనంతా చేసి అలసిపోవడంతో కుసుమ ఆ రోజు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తుంది. సాయంత్రం అయిన తరువాత రాకేష్ ఇంటికొస్తాడు. అప్పుడే వచ్చిన కుసుమ చారపడి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. కుసుమా, నాకు అర్జెంటుగా టీ కావాలి, తలనొప్పిగా ఉంది. నేను కూడా అలసిపోయే వచ్చానండి, మీరే పెట్టుకొని తాగండి. వీలైతే నాకు కూడా ఒక కప్ ఇవ్వండి. అప్పుడు రాకేష్ వెంటనే కోపంగా, పొద్దున్న కూడా క్యారేజీ ఇవ్వలేదు, ఇప్పుడు టీ అడిగితే ఇవ్వట్లేదు అని అనడంతో కుసుమ బయటికొచ్చి గొడవ పడుతుంది. చూసావా, మనం వేరుగా రాకపోయుంటే ఇన్ని ఇబ్బందులు పడేవాళ్లం కాదు కదా. అన్ని పనులు నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అదేదో ఇల్లు మరమ్మతులు మనమే చేయించుంటే ఎంత బాగుండో. అవునండి, మీరు చెప్పేది కూడా నిజమే. ఇంట్లోని పనులు చాలా కష్టంగా ఉన్నాయండి. పైగా నాకసలు అలవాటే లేదు. ఒక్క పని కూడా చేయలేకపోతున్నాను. ఈరోజు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్లటం వల్ల బాస్ చాలా కోపగించుకున్నారు. వెంటనే రాకేష్ మరియు కుసుమ కౌసల్య దగ్గరికి వెళ్లి వాళ్లు చేసిన తప్పు తెలుసుకొని ఇంటి మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. ఇల్లు మరమ్మత్తు చేయించి ఒకే ఇంట్లో ఉండటం మొదలెట్టారు. మరియు అప్పుడప్పుడు పనిలో కుసుమ కూడా సాయం చేస్తూ అందరూ కలిసుండటం మొదలెట్టారు. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి. ఇంతలో శ్రావణమాసం రాని వస్తుంది. శ్రావణమాసం రాగానే కీర్తి మనసులో భయం పట్టుకుంది. అత్తగారు శ్రావణ మంగళవారమని, శ్రావణ శుక్రవారమని చెప్పి నాన్ వెజ్ ఎక్కడ తిననివ్వరో అని. ఏంటత్తయ్యా, శ్రావణమాసం వచ్చింది, ఏంటి సంగతి? ప్రతి సంవత్సరం శ్రావణమాసం రాగానే
నన్ను నాన్ వెజ్ తిననివ్వకుండా చేసేస్తారుగా. ఈ సంవత్సరమైనా నాకు నాన్ వెజ్ తినడానికి పర్మిషన్ ఇవ్వరా? మీకు తెలుసు కదా నేను చికెన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేనని. మీరిలా నన్ను తిననివ్వకుండా చేస్తే నీరసం వచ్చి పడిపోయానంటే తర్వాత ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నాకు తెలుసులేవే, నీకు ముక్కలేనిదే ముద్ద దిగదని. నీకు బంపర్ ఆఫర్. విషయం ఏంటో చెప్పనా? ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారాలు 4 కాదు 5 ఉన్నాయి. అందుకే ఈ 5 వారాలు నువ్వు నాన్ వెజ్ తినకూడదు. పైగా ఇంట్లో కూడా వండనివ్వను. ప్రతి సంవత్సరం ఎక్కడో దొంగతనంగా తినటం మొదలెడుతుంటావుగా, కానీ ఈ సంవత్సరం అలా జరగకుండా చూసుకుంటాను. కొంచెం కూడా తిననివ్వను. ఈ పూజలన్నీ నా ప్రాణం మీదకే వస్తున్నట్టున్నాయి. ప్రతి శుక్రవారం మంగళవారం నన్ను పొద్దున్నే లేపేస్తుంటారు. ఏమైనా అంటే పూజ అంటారు. అయినా మీకు తెలుసు కదా అత్తయ్య, చికెన్ కూర లేనిదే నాకు ముద్ద కూడా దిగదని. మీరన్నీ ఇలాగే చేస్తున్నారు అత్తయ్య. నన్ను ఏడిపించుకొని తినడం అంటే మీకేమిష్టమో కదా. పైగా మీరే అంటున్నారు ఈ సంవత్సరం 4 కాదు 5 వారాలు అని. నేను ప్రశాంతంగా పడుకోవడం కూడా ఈ శ్రావణ మాసానికి ఇష్టం లేదేమో. అందుకే ఈసారి శుక్రవారాలు 5 వచ్చాయి. ఏంటో నువ్వు ఏదో లక్ష్మీదేవి నీ పైన పగబట్టినట్టు మాట్లాడుతున్నావు. వారానికి ఒక 2 రోజులు తినకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా ఏంటి? ఏంటి వారానికి 2 రోజులంటున్నారా? చెప్తా వినండి. శ్రావణ మాసం రాగానే సోమవారం వండకూడదంటారు, మంగళవారం చాలా తప్పంటారు, శ్రావణ గురువారం, శ్రావణ శుక్రవారం, శనివారం, ఇంకా మిగిలిన రోజులు బుధవారం, ఆదివారం. ఇంకా అవి కూడా ఎందుకు వదలటం? ఆ రోజు కూడా మానేస్తే సరి. నేనిలా బాధపడుతూ ఉంటే మీలో మీరు సంతోషంగా ఉంటున్నారు కదా. అవును మరి, రోజూ రాత్రిపూట ఆమ్లెట్ లేకుండా తినవు. నువ్వు నాకు చెప్తున్నావు. దొంగతనంగా ఎలాగోలా చికెన్ కూర దాచుకొని మరీ తింటావు, కొనుక్కొని తెచ్చుకొని తింటుంటావు. ఏమైనా అడిగితే ఇంట్లో వండలేదు కదా అంటావు. సరే, ఇప్పుడు రాత్రికి తొందరగా నిద్రపో. రేపొద్దున శుక్రవారం లేచి అన్ని పనులు చేసుకొని వారానికి ముగ్గులు పెట్టి చక్కగా రేపు పూజ చెయ్యు. అర్థమైందా? నీతో వాదించటం దండగా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కౌసల్య పక్కన కూర్చొని నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజేష్ వచ్చి, ఏంటమ్మా ఒక్కదానివే తెగ నవ్వుకుంటున్నావు? ఏమైంది? ఏం లేదురా, నీ పెళ్ళాన్ని చూస్తుంటే నవ్వొస్తుంది. ఒక్కరోజు కూడా నాన్ వెజ్ లేకుండా బ్రతకలేనంటుంది. పాపం పిచ్చిది. ఎప్పుడూ దానికి నాన్ వెజ్ గోలే. చికెన్ లేకుండా ఉండలేనంటుంది. ఎప్పుడు చూసినా చికెను చికెను చికెను, అది తప్ప ఇంకో ధ్యాస ఉండదు దానికి. బయట కోడళ్ళు చూస్తుంటే తగువులాడేసుకుంటుంటారు భర్తలతో, అత్తమామలతో. ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. కానీ దీని గోల మాత్రం చికెన్ తప్ప ఇంకోటి ఉండదు. నాన్ వెజ్ లేకపోతే ప్రాణం పోయినట్టు మాట్లాడుతుంది. అదే విషయం తలుచుకొని నవ్వుకుంటున్నాను. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. ఇది అందరిలాగా నాకు బంగారం కొనమని, చీరలు కొనమని ఎప్పుడూ అడగదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఏవండి వచ్చేటప్పుడు చికెన్ ఫ్రై తీసుకురండి, చికెన్ నూడిల్స్ పట్టుకురండి అని చెప్తుంది. ఒక్కరోజు కూడా వేరే ఏదైనా అడిగిందని నాకు గుర్తులేదు. నిజంగానే చాలా అమాయకురాలమ్మా కీర్తి. ఎవరితో సంబంధం ఉండదు, తన గోలలోనే తనుంటుంది. ఒకవైపు వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగా కీర్తి మాత్రం బాధపడుతూ తన స్నేహితురాలు పద్మ దగ్గరికి వెళ్తుంది. ఏమైంది కీర్తి, అంత బాధపడుతూ ఈ సమయంలో ఇక్కడికొచ్చావు? ఏం భోజనం చేయలేదా? ఏం చెప్పాలో మా అత్తతో నేను పడలేకపోతున్నాను. ఆవిడ నన్ను విసిగిస్తూనే ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందని చెప్పి నన్ను తొందరగా లేవాలని, అన్ని పనులు చెయ్యాలని, నాన్ వెజ్ తినకుండా ఇంట్లో వండకుండా ఉండాలని చెప్తుంది. ఎన్ని ఆంక్షలు పెట్టాలో అన్ని పెడుతుంది. నీకు తెలుసు కదే నేను నాన్ వెజ్ లేకుండా ఉండలేనని. పోయిన సంవత్సరం అయితే మా ఆయన దొంగతనంగా తెచ్చిచ్చేవారు. ఒకరోజు దొరికిపోయాను. తర్వాత మా ఆయన్ని ఈవిడ గట్టిగా తిట్టింది. అందుకే ఆయన ఈ సంవత్సరం తేనంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు పూజ రోజు కూడా ఎవ్వరికీ దొరకకుండా నాన్ వెజ్ తినే మార్గం ఉంటే చెప్పవా? ఓసిని, ఈ విషయం చెప్పడానికి నా దగ్గరికి ఈ సమయంలో వచ్చావా? అవేం ఆలోచించకే, వెళ్ళి శుభ్రంగా విశ్రాంతి తీసుకో. నేను బావగారితో మాట్లాడతానులే. తనేదో ఒక రకంగా నీకు సాయం చేస్తారు. నువ్వెందుకే బాధపడతావు? బయటికి తీసుకెళ్లమని కూడా బావగారికి చెప్తాన్లే. నువ్వు బాధపడకు. రేపటి కోసం ఆలోచించుకొని ఈ రోజెందుకే ఆకలితో ఉండటం. వెళ్ళి భోంచేసి విశ్రాంతి తీసుకో. ఏం చెప్తావో ఏంటో అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కీర్తి. ఇంటికి చేరుకొని నిద్రపోతుంది. కౌసల్య మరుసటి రోజు కీర్తిని పొద్దున్నే నిద్రలేపి ఇల్లంతా తడిగుడ్డ పెట్టి బయట ముగ్గు వేసి
వారానికి పసుపు రాసి బొట్లు పెట్టి అన్ని పనులు చెయ్యమని చెప్తుంది. కీర్తి నిద్రమొహంతో అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఆ తరువాత దీపం పెట్టేశాక నైవేద్యం పెట్టేసి మళ్లీ వెళ్లి నిద్రపోతుంది. బావుంది నీ పని, ఇలా అయితే నువ్వు పూజలు చేసినట్టే అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో రాజేష్ లేచి రెడీ అయి డ్యూటీకి వెళ్దామనుకుంటూ ఉంటాడు. ఇంతలో కీర్తి నిద్రలేచి అక్కడికొచ్చి, ఏవండి, సాయంత్రం నన్ను బయటకి తీసుకువెళ్ళండి, నాకింట్లోనే ఉండి బోర్ కొడుతుంది, ప్లీజ్ అండి, నన్ను ప్రశాంతంగా ఒక్క అరగంట తీసుకెళ్లరా ప్లీజ్. ఓసై, నిన్నిప్పుడు బయటకి పట్టుకెళ్ళానంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు, ఏం తిన్నావు అని అడుగుతుంది. నువ్వు బయటకొస్తే నాన్ వెజ్ తినకుండా ఇంటికి రావు. పైగా ఈరోజు శ్రావణ శుక్రవారం, లేనిపోని గొడవల అవసరం అంటావా? నన్నెందుకే టార్చర్ పెడతావు? అర్థం చేసుకోవే, ఒక్క 2 రోజులు మానేసేయ్. ఎంతసేపు మీ అమ్మ హర్ట్ అవుతుందని ఆలోచిస్తారు గాని నేనిక్కడ భోంచేయలేకపోతున్నానని ఆలోచిస్తున్నారా? పొద్దున్నే లేచి ఎన్ని పనులు చేశానో. మీ అమ్మని ఏమీ అనలేరు. నన్ను కొంచెం నాన్ వెజ్ తినడానికి ఒప్పుకుంటే చాలు కదా ఏమో చూద్దాం అని అనుకుంటూ డ్యూటీకి వెళ్ళిపోతాడు. కీర్తి మధ్యాహ్నం అయ్యేసరికి ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు. నాన్ వెజ్ తినాలన్న కోరిక పెరుగుతూ ఉంది. కీర్తి బయలుదేరి బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా షాప్ దగ్గర ఆగి చికెన్ పకోడీ కొనుక్కోవాలనుకుంటుంది. అయితే మార్గమధ్యంలో ఒక దుకాణం దగ్గర ఆగి చికెన్ పకోడీ కొనుక్కుంది. తను ఏదో ఒకటి ఇలాంటి పిచ్చి పని చేస్తుందని చెప్పి కీర్తి వెనకాలే కౌసల్య కూడా కొంతసేపటికొస్తుంది. కీర్తి ఏమో కొనుక్కొని పార్క్లోకి వెళ్లి కూర్చుని తినడానికి ప్యాకెట్ విప్పింది. ఇంతలో అక్కడికి కౌసల్య వచ్చి, నువ్విలాంటి పని చేస్తావని నాకెక్కడో తెలుసులే, అందుకే నీ వెనకాల బయలుదేరొచ్చాను. ఈరోజు ఎంత చక్కగా పూజ చేసుకున్నావు. ఉదయాన్నే నిద్రలేచి భక్తి శ్రద్ధలతో చేశావు. నిజంగా నీ పూజ చూసి నాకే ముచ్చటేసింది. అలాంటిది ఇంకో కొద్ది గంటలాగితే రాత్రైపోతుంది కదా, అప్పుడేదో ఒక టిఫిన్ తినేసి పడుకుంటే పోతుంది. ఈరోజు మొత్తం నాన్ వెజ్ తినకుండా ఉన్నట్టుంటుంది. ఎందుకమ్మా ఇవన్నీ, వదిలేసేయ్ అని చెప్పి కౌసల్య తన చేతిలో ఉన్న చికెన్ పకోడీ తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసింది. కీర్తి పకోడీ పడేసిందని అక్కడే నిలబడి ఏడవటం మొదలెడుతుంది. ఇంతలో జనాలంతా కౌసల్య ఏదో చేసిందనుకుని అక్కడికొచ్చి కౌసల్యపై అరవటం మొదలెడతారు. నేనేం చేశానండి, అందరూ నాపై నరుస్తున్నారు? తను నా కోడలు, నేను దీన్నేమీ అనలేదు. పిల్ల అంతగా ఏడుస్తుంటే ఏమనలేదంటావేంటి? నువ్వు పిల్లని కొట్టే ఉంటావు. కోడలంటే నీకు లోకువేమో, అందుకే శ్రావణ శుక్రవారం కూడా ఇంటి కోడల్ని ఏడిపిస్తున్నావు. నీకు కొంచెం కూడా జాలిదయ లేనట్టుంది. అమ్మా, నేను తననేం కొట్టలేదు, మీరెందుకలా అనుకుంటున్నారు? ఈరోజు శ్రావణ శుక్రవారం, తను చికెన్ పకోడీ కొనుక్కొని తినడానికి ఇక్కడికొచ్చింది. అందుకే మందలించి ఇంటికి తీసుకెళ్తున్నానంతే. అవునా, శ్రావణ శుక్రవారం చికెన్ తింటావా అమ్మా? శ్రావణ శుక్రవారం కొన్ని పనులు చెయ్యకూడదు. మాంసాహారం తినటం, ఎదుటి వాళ్ళని దూషించటం తప్పు. ఇలాంటి పనులన్నీ చెయ్యకూడదమ్మా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అసలు ఆడవాళ్లు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా? వాళ్ళింట్లో సిరి సంపదలు, భర్త ఆయురారోగ్యాల కోసం చేస్తారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త యొక్క ఆయురారోగ్యాలు పెరగాలంటే వరలక్ష్మి పూజ చేస్తారు. ఒకవేళ అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఆవిడ ప్రసన్నురాలై మనకన్ని విధాలా వరాలందించే వరలక్ష్మి తల్లి అవుతుంది. అలాంటి రోజున నువ్విలా చేయటం తప్పు కదమ్మా. ఎవరికోసం కాకపోయినా నీ భర్తంటే నీకిష్టమే కదా, తన కోసమైనా ఆలోచించి ఇవన్నీ మానేయాలి కదా. అయ్యో, ఇన్ని రోజులు నన్ను మా అత్తగారు హింసించడానికి ఈ పూజలన్నీ చేయమంటున్నారనుకున్నాను. దీని వెనకాల ఇంత కథ ఉందని నాకు తెలీదండి. సరే, ఇంకెప్పుడూ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినాలని గొడవ పెట్టను, మరియు తినను కూడా. వరలక్ష్మి పూజ విశిష్టత తెలుసుకున్న కీర్తి తర్వాత నుండి శ్రావణ మాసం చాలా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉంటుంది.